సినిమా పరిశ్రమ విషయంలో ఎలాంటి ఒత్తిడికి లొంగబోను అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి ఆ మాట మీద నిలబడితే బాగానే ఉంటుంది. అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంలో ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు. నాగార్జునకు సంబంధించినటువంటి ఈ హౌస్ కూల్చినటువంటి సందర్భంలో, గెస్ట్ హౌస్ కూల్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ కూల్చినప్పుడు కూడా ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు. అదే సందర్భంలో వాళ్ళ మీద వ్యక్తిగత కక్ష లేదన్నటువంటి విధంగా తర్వాత వాళ్ళతో షేక్ హ్యాండ్లు ఇచ్చి ఆప్యాయంగా కౌలించుకున్నది చూసాం. అయితే అసలు లెక్క ఎక్కడొస్తుందంటే సినిమా టిక్కెట్లకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి రేట్లు మళ్ళీ పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం, ఇట్లాంటప్పుడు విమర్శలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఒక సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. సినిమా రంగానికి సంబంధించినటువంటి కార్మికులకి ఇకపైన టిక్కెట్ల రేట్లు పెంచాలంటే ఖచ్చితంగా ఏదైతే అదనపు టిక్కెట్ల వల్ల వచ్చే ఆదాయంలో 20% కార్మికులు, ఆ సినీ కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలి. తద్వారా సినిమా రంగానికి సంబంధించిన పెద్దలు గుప్పెడు ఉంటారు, వీళ్ళు లారీలు ఉంటారు. అంతమందికి ఇప్పుడు అంటే ఒక సినిమాకి తీసి దాంట్లో హైలైట్ చేసుకునేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కార్మికులకి ఇచ్చినా చాలు, పండగ చేసుకుంటారు. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు రేవంత్ రెడ్డి. నిన్న అధికారికంగా ఆ విషయం ప్రకటించారు. ఇది సక్సెస్ఫుల్గా అమలు చేస్తే మాత్రం రేవంత్కి మించినోడు ఉండడు.